వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధిగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల సర్వే నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు అయితే మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో పెద్ద మాండ్యం మండలానికి అయితే మనం ఇచ్చేస్తున్నాం. ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఏదో ఆడవాళ్ళకి అందరికి కొద్దిగా వరకు ఫ్రీ అన్నారు కదా, అది బాగుంటుందని. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు వస్తే బాగుంటుంది. పరిశ్రమలు వస్తాయి, ఏమే సంపద సృష్టిస్తాడు, 10 మంది ఉద్యోగాలు వస్తాయి. ఏమే ఇప్పుడు ఆడిచ్చేది తినేది సరిపోతా ఉంది. పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు, రాజధాని లేదు. మారితే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది మా అభిప్రాయం. యువతకు మంచి ప్రాధాన్యత కల్పిస్తాడు. వాళ్ళకు విదేశాలకు ఐటీ పరిశ్రమలు ఇక్కడ తెచ్చేదానికైనా కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికైనా ఆయన అయితే అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. పార్టీ మారితే బాగుంటుంది. నా పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతాను కాబట్టి ఉద్యోగాలు వస్తే దానికోసం. నిరుద్యోగం పోతుంది కాబట్టి ఉద్యోగ అభివృద్ధి వస్తుంది కాబట్టి, ఫ్యాక్టరీలో పాటు వస్తాయి, కంపెనీలు వస్తాయి కాబట్టి దానికోసం మారాలంటాం. నెక్స్ట్ సీఎం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అందరికి తెలిసిండేది. రాష్ట్ర పరిస్థితి అంతా అప్పుల పాలే. ఇంకా నాకు తెలిసి కూటమి వస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఎందుకు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పరిస్థితి కంపెనీలలో కానీ ఇంకా పథకాలు అంటారా, వైఎస్ఆర్సీపీ పథకాలు వచ్చి స్టార్టింగ్లో అందరికి వచ్చినాయి. తర్వాత ఇయర్ మారే కొద్దీ ఏదో ఒక డిడక్షన్స్ పెట్టేయడము, ఏదో ఒకటి లిటికేషన్లు పెట్టి పెరికేస్తున్నారు. తర్వాత ఇంకా అదే విధంగా ఎత్తుకుంటూ పోతే అన్న ఇంకా సోమరపోతులు చేస్తాను వాడు జనాల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఇవ్వకూడదు జనాలకి. డబ్బు ఇవ్వకుండా ఆ డబ్బు ప్లేస్లో ఇంటి అవసరాల సరుకులు ఇస్తే బెటర్ నాకు తెలిసినంత వరకు. ఈ చేయుత డబ్బులు కానీ 18,000 కానీ ఉండదు కదా, దానికి అదే 18,000 రూపాయలకు సంబంధించి రేషన్ షాప్లో సరుకులు ఇచ్చేస్తే బెటర్ అనిపిస్తుంది. అలాంటివన్నీ కొన్ని రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇలా టీడీపీ వస్తే బెటర్ ఉంటుంది యువతకు కానీ ఏమున్నా కూడా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. పొద్దు గవర్నమెంట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ముఖ్యమంత్రి ఎవరు? ఓటేస్తుల్లా? ఎవరు బుద్ధి పుడితోడికి ఇబ్బంది లేదు కానీ, కాకపోతే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? చూడు ఎంత తెలియగలగా ఉన్నారు, చూశారు కదా పెద్దోళ్ళ. అది అట్టుంటారు అనమాట. వాళ్ళు సామాన్యంగా జారరు నోరు. ఏమంటావా? అంతే కదా. అంతే రైట్.